నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కుమార్ మునగనూరి. మాది గిద్దలూరు, ప్రకాశం జిల్లా. ఈరోజు శ్రీ ఆదిలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పైన ఏదైనా సాధ్యమే, దైవం తోడుంటే అనే ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నామని మీకందరికీ తెలియజేయడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ చిత్రం యొక్క విశేషాలు ఈరోజు మా మీడియా సోదరులందరితోటి పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాము. ఈ చిత్ర విశేషాలు, దాంతోపాటు ఈ చిత్రం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడం కోసము ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మీడియా సోదరులందరికీ మరోసారి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఏదైనా సాధ్యమే, దైవం తోడుంటే అనే ఈ టైటిల్ విన్నప్పుడు చాలామందిలో కలిగే ఒక భావన ఏమంటే, మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే ఎనీథింగ్ కెన్ పాసిబుల్, ఏదైనా సాధించవచ్చు అని అనిపించవచ్చు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మీకు చెప్పబోయే ముందు నేను ఒక 2 విషయాలు మీతో ముఖ్యంగా చెప్పాలి. భారతదేశం యొక్క భవిత ఆ దేశం యొక్క యువత మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు యువత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది నిరాశలో ఉన్నారు, ఇంకొంతమంది నిస్పృహలలో ఉన్నారు, ఇంకొంతమంది ఆత్మహత్యల వైపుకు ప్రయాణం చేస్తున్నారు. ఇట్లా వాళ్ళున్న డిప్రెషన్ స్థితిలో నుంచి చాలా దయనీయమైన స్థితిలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ద్వారా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తికి జీవితంలో భగవంతుడితోటి బంధం ఉన్నట్లయితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఎలాంటి అసాధ్యాలు సుసాధ్యాలుగా మారుతాయి అనేది ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ చిత్ర నిర్మాణం మొత్తము శ్రీ అమ్మా భగవాన్ బోధించినటువంటి బోధనల ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది. నేను దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు చెప్తాను. మనకు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని విలువలు అవసరం. అది బోధనల రూపంలో అవనివ్వండి, ఎట్లాగైనా కొన్ని విలువలు అవసరం. దీంట్లో మొదటిది యు ఆర్ యునిక్, అంటే నువ్వు ప్రత్యేకమైన వాడివి. నేను దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో వివరిస్తాను. ఫర్ సపోజ్ మనకు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉందనుకోండి. ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ కార్పొరేషన్కు ఉన్నటువంటి మేయర్ అందరికంటే పెద్ద స్థానంలో ఉంటారు. దాని తర్వాత ఇంకొంతమంది తక్కువ కేడర్లో ఉంటారు. కార్పొరేషన్ను మొత్తము క్లీన్గా ఉంచే అక్కడ పనిచేసే కూలీలు కూడా ఉంటారు. అయితే జనరల్గా అందరం ఏమనుకుంటామంటే, కూలీలది తక్కువ స్థాయి, మేయర్ది పెద్ద స్థాయి అని ప్రాపంచికంగా అదే చూస్తాం. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే, నువ్వు కూలీ పని చేసినా లేకపోతే మధ్యస్థలో ఉండేటువంటి ఒక ఉద్యోగిగా ఉన్నా, మేయర్ స్థానంలో ఉన్నా, నీ పట్ల నీకు గౌరవము, నువ్వంటే నీకు ప్రేమ, నీ మీద ఒక కాన్ఫిడెన్స్ లేనప్పుడు నువ్వెప్పుడు విజయాన్ని సాధించలేవు. నేను కూలివాడిని కదా, నేను చిన్న స్థాయి వర్గంలో ఉన్నాను కదా, నేను రోజువారీ జీతంతో పనిచేస్తున్నాను కదా అని ఏ వ్యక్తికైతే ఉంటుందో వాళ్ళు విజయం వైపు ప్రయాణించడం కష్టం అవుతుంది.
ఇక్కడనే ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే, తను చేస్తున్న వృత్తి, వ్యాపారం ఏదైనా సరే అతను ఒక ప్రత్యేకము. ఎందుకంటే ఈరోజు మనం పోల్చుకున్నటువంటి కార్పొరేషన్‌లోనే నగరాన్నంతా శుభ్రం చేసే కూలీలు లేకపోతే నగరం అంతా ఎందుకు పనికి రాకుండా దుర్గంధంతో ఉంటుంది. సో, వాళ్ళెంత ముఖ్యమో వీళ్ళు కూడా అంతే ముఖ్యం. సో, మన పట్ల మనకు ఆ కాన్ఫిడెన్స్ పెరగాలి, ఏకాగ్రత పెరగాలి, మన మీద మనకు ప్రేమ పెరగాలి. అట్లాగే చాలామంది అద్దం ముందు నిలబడి నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నాకు బట్టతల ఉంది, నా ముఖ వర్చస్సు బాలేదు, ఇట్లా సెల్ఫ్ క్రిటిసిజం చేసుకుంటుంటారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్రిటిసిజం ఎవరైతే ఎస్పెషల్లీ యూత్ చేసుకుంటుంటారో వాళ్ళకి ఆ సక్సెస్ అనే ఒక బాట త్వరగా రాదు. అది ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. అయితే ఇలాంటి బోధనలతో మానవ ప్రయత్నం వరకు మనం చేయగలుగుతాం. అయితే అల్టిమేట్‌గా చివర్లో ఒక దైవానుగ్రహం అనేది నీకు తోడైతే, ఈ బోధనకు దైవానుగ్రహం తోడైతే నువ్వు ట్రెమెండస్ సక్సెస్‌లను సాధించగలుగుతావు. అదే ఈ చిత్రంలో మేము చూపించబోతున్నాం. రెండవ టీచింగు యువర్ ఇంటర్నల్ వరల్డ్ రిఫ్లెక్ట్స్ ఎక్స్టర్నల్ వరల్డ్ అంటారు. అంటే నీ ఆంతరంగిక ప్రపంచమే నీ బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఫర్ సపోజ్ ఆంతరికంగా దుఃఖంగా ఉన్న వ్యక్తి, స్ట్రగుల్‌తో ఉన్న వ్యక్తి, బాధల్లో ఉన్న వ్యక్తి బయటి సమాజంలోకి వెళ్తే అతనికి ఫెయిల్యూర్సు లేకపోతే నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కావాలంటే మీరు చూడొచ్చు. అదే ఆనందంగా ఉన్న వ్యక్తి లేదు సంతోషంగా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి బయటికి వెళ్తే అతనికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, నీ ఆంతరంగిక ప్రపంచం నీ బాహ్య ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనం అనుకుంటుంటాం నాకే ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయి, ఇంకొంతమంది అనుకుంటుంటారు నాకే సక్సెస్‌లు ఎందుకు వస్తాయని కూడా. అది తక్కువ శాతము, ఇది ఎక్కువ శాతం. అయితే ఫెయిల్యూర్స్ అయినా సక్సెస్‌లు అయినా టోటల్‌గా నీ మీదనే ఆధారపడి ఉంటాయి. నువ్వు ఎట్లా ఉంటావో ఆంతరంగికంలో నీ బాహ్య ప్రపంచంలో అదే ఎదురవుద్ది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అద్దం ముందు నిలబడి నీ తల చిరిగిపోతే మనం ఏం చేస్తున్నామంటే తలను దువ్వకుండా అద్దాన్ని దువ్వుతా ఉన్నాం. అద్దాన్ని మనం ఎంతకాలం అయితే దువ్వుతామో తల సరిగా అవ్వదు. ఎందుకంటే దువ్వాల్సింది తలను. మనం చేస్తున్నది ఏంటంటే బయటి ప్రపంచంలో మార్పుల గురించి ఆలోచిస్తున్నాము, బయట మారలేదని చూస్తున్నాం. మార్పైనా పరివర్తన అయినా ఏదైనా మొదట మన నుంచి ప్రారంభమైనప్పుడు మన లోపల ఆ ఆంతరంగిక ఎనర్జీస్ ఏమైతే ఇందాక చెప్పినామో అవన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే నీ ఆంతరంగిక ప్రపంచము ఆనందంగా పాజిటివ్‌గా అవుతుందో నీ బాహ్య ప్రపంచంలో వచ్చే ఫలితాలు అద్భుతమైన ఫలితాలను నీకు ఇస్తాయి. ఇది రెండవ టీచింగు. ప్రతి టీచింగ్‌కు మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహం ఉండాలి. అది ఉన్నప్పుడే నువ్వు సాధనగా చేసిన టీచింగు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మూడవది దెర్ ఈజ్ నో పర్సన్ ఓన్లీ పర్సనాలిటీస్ అంటారు. అంటే వ్యక్తి లేడు, వ్యక్తిత్వాలు మాత్రమే ఉన్నాయి. దీన్ని ఎట్లా ఉదాహరించవచ్చు అంటే, ఒక వ్యక్తి మనం ఒక టయానికి రమ్మని చెప్పాం మన ఫ్రెండ్‌ని. 9:30కి రమ్మంటే అతను పంక్చువాలిటీ పాటించకుండా 10:30కి వచ్చాడు. నేను చెప్పింది ఎన్నింటికి, నువ్వు వచ్చింది ఎన్నింటికి అని చెప్పి అతని మీద కోపడ్డాం. అయితే అదే వ్యక్తి నీ క్లోజ్ ఫ్రెండే అతను. మన ఇంట్లో అంటే నా ఇంట్లో ఒక అవసరమైతే నేను బయట ఉంటే సాయంత్రం వచ్చి ఇంట్లో వెళ్ళి నాకు తెలియకుండానే ఇంట్లో సహాయం అందించి వెళ్ళాడు. పొద్దున నేను కోపగించుకున్న వ్యక్తి సాయంత్రానికి నాకు సహాయం అందించాడు. మరి ఉదయాన్నే అట్లా ప్రవర్తించిన వ్యక్తి సాయంత్రానికి ఇట్లా కూడా ప్రవర్తించాడు. ఒక్కోసారి ఒక్కోలాగా ప్రవర్తించిన వ్యక్తిని మనం ఏం చేస్తున్నామంటే ఒక ముద్రతోటే చూస్తున్నాం. ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని ఒక ముద్ర వేసేస్తున్నాం అతని మీద. అయితే అతని లోపల డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. అందువల్లనే ఏ వ్యక్తిని మనము పూర్తిగా చెడ్డవాడని చెప్పలేము. తన లోపల కూడా మంచితనం ఉంటుంది. అందుకే మనము ఎప్పుడు వ్యక్తిత్వాలను చూడాలి కానీ వ్యక్తిని చూడకూడదు. వ్యక్తిని చూసిన వ్యక్తికి ఏమవుద్దంటే అతని మీద కంప్లీట్‌గా ఒక అభిప్రాయంలో ఇరుక్కొని పోతాడు, ఇతను ఎప్పుడు ఇట్లాగే అని చెప్పి. ఇది మూడో టీచింగ్. ఈ టీచింగ్ మనము అన్వయించాలన్నా, మనం లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయాలన్నా మనకు దైవానుగ్రహం అవసరం, దైవం తోడు అవసరం, మన ఇష్ట దైవం తోడు అవసరం. నాలుగో టీచింగ్ ఏమంటే ఇన్నర్ ఇంటిగ్రిటీ, అంతర్గత సత్యం. దీని ఎగ్జాంపుల్‌గా ఎట్లా చెప్పొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఒక సండే వచ్చింది, మనం ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళాలనుకుంటున్నాము. వెళ్ళే సమయంలో కరెక్ట్‌గా అంతా ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళే సమయంలో మనకు ముఖ్యమైన బంధువులు మనకు ఎదురుపడి మన ఇంటికి వస్తున్నారు. వెంటనే మనం ఏమనుకుంటాము,
వీళ్ళు ఇప్పుడే రావాలనా, ఇన్ని రోజుల తర్వాత మేము ఒక పిక్నిక్ ప్లాన్ చేసుకొని బయటికి వెళ్తుంటే ఇప్పుడే వచ్చారని చెప్పి లోపల తిట్టుకుంటాము, లేకపోతే బాధపడతాము. ఒక్కొరికి ఒక్కోలాంటి అభిప్రాయాలు. అయితే బయటికి మాత్రం రండి 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 అని చెప్పి వాళ్ళను హక్ చేసుకొని కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు ఎన్నో జరుగుతాయి. ప్రతి ఇన్సిడెంట్లో మనము కవరప్ చేసుకొనే వెళ్తున్నాం. ఒకచోట ఒకలాంటి దుర్గుణం రావచ్చు, ఒకచోట ఈర్ష్య రావచ్చు, ఒకచోట స్వార్థం కనిపించవచ్చు. మన లోపల ఉన్నాయి ఇవన్నీ. అయితే ఈ ఇన్సిడెంట్స్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్‌లో మనం ఎవరం అనేది మనం చూసుకోవాలి. దీన్నే ఇన్నర్ ఇంటిగ్రిటీ అంటారు. మనం ఎవరము అనేది మనం చూసుకొని, మనము మన పరమాత్మతో చెప్తే చాలు. మీరెవరికీ చెప్పాల్సిన పని లేదు. నా లోపల ఈర్ష్య ఉంది, నా లోపల స్వార్థం ఉంది, లేకపోతే నేను చాలా బద్ధకస్తుడిని. ఒకచోట బద్ధకం కూడా మనం ప్రదర్శిస్తుంటాం. సో, ఈ ఇన్నర్ ఇంటిగ్రిటీ చాలా శక్తివంతమైంది. ఇది ఎవరైతే పాటిస్తారో వీళ్ళకి ఫస్ట్ జరిగేదేంటంటే, పక్క వ్యక్తిని జడ్జిమెంట్ చేయడం ఆపేస్తారు. ఎందుకంటే ప్రతి డిఫాల్ట్‌ను తన లోపల చూసుకుంటున్నాడు కాబట్టి, ఎదుటి వ్యక్తి యొక్క డిఫాల్ట్‌ను వేలెత్తి చూపించడు. సో, అందువలన ఈ ఇన్నర్ ఇంటిగ్రిటీ అనే ఒక సాధన చాలా శక్తివంతమైనది ఇది. మనకి ఎక్స్టర్నల్ వరల్డ్‌లో కూడా చాలా ఫలితాలను పాజిటివ్‌గా ఇస్తుంది. అయితే ఇది మనం ఆచరించాలి. ఎప్పటికప్పుడు దైనందిన జీవితంలో జరిగే అన్ని సంఘటనల్లో నేనెవరు అనేది నువ్వు చూసుకుంటూ ముందుకెళ్ళాలి. నువ్వెవరో నీ అంతరాత్మతో చెప్తే చాలు. అందరితో చెప్పాల్సిన అవసరంలా. దీన్నే ఇన్నర్ ఇంటిగ్రిటీ అంటారు. ఈ ఇన్నర్ ఇంటిగ్రిటీ మనిషి జీవితంలో కర్మను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే జడ్జిమెంట్ ఆపేస్తాము. మనం ఎవరిని చూసి ఇంకో విధంగా మాట్లాడము. మనమెవరో మనం సెల్ఫ్ జర్నీ చేస్తుంటాము. అందువలన మనకు జీవితంలో వచ్చే నెగెటివ్ యాటిట్యూడ్స్ అన్నీ పాజిటివ్ యాటిట్యూడ్స్‌గా మారుతాయి. ఇది ఇన్నర్ ఇంటిగ్రిటీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్. ఇది లైఫ్ ఈజ్ ద రిలేషన్‌షిప్స్. జీవితం అంటేనే బాంధవ్యాలు. దాంట్లో తల్లిదండ్రులు ముఖ్యమైనది మనకందరికీ తెలుసు. ఇక్కడే మనము దైవంతో బంధం కూడా చూపిస్తాము. మన తల్లితో తండ్రితో బంధం ఎట్లా ఉంటుందో మనం పూజించే దైవంతో కూడా మనము అట్లాగే బిహేవ్ చేస్తాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తల్లితో తండ్రితో బంధము సరిగా ఉండాలి. తల్లి బ్లెస్సింగ్స్, తండ్రి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మనము ప్రతినిత్యము తీసుకోవాలి. ఈ తీసుకున్న బ్లెస్సింగ్సే మనకు తిరిగి ఎన్నో రూపాలలో మనకు పాజిటివ్ దృక్పథాలుగా, పాజిటివ్ యాటిట్యూడ్స్‌గా, పాజిటివ్ రిజల్ట్స్‌గా మన జీవితంలో సంక్రమిస్తూ ఉంటాయి. ఇట్లా ఒక 5 సిద్ధాంతాలతో ఆధారపడి ఈ చిత్ర నిర్మాణం మొత్తము జరుగుతుంది. అయితే ఈ చిత్రంలో ప్రధానంగా మేము చూపించేటువంటి ఇంకో కోణం ఏంటంటే, ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పగలను. మేము టైటిల్ దగ్గర ఒక లోగో ఇచ్చాము. ఏ జర్నీ విత్ బాయ్ ఫ్రెండ్, ఏ జర్నీ విత్ గర్ల్ ఫ్రెండ్, ఏ జర్నీ విత్ గాడ్ ఫ్రెండ్ అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక బాయ్ ఫ్రెండ్‌తో జర్నీ ఎట్లా ఉంటుందనేది మనకి తెలుసు. ఒక గర్ల్ ఫ్రెండ్‌తో జర్నీ ఎట్లా ఉంటుందనేది మనకి తెలుసు. ఒక గాడ్ ఫ్రెండ్‌తో ఎట్లా జర్నీ ఉంటుందనేది కొంతమందికే తెలుసు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దైవంతో గానీ నీకొక బంధం ఏర్పడితే, ఒక ఫ్రెండ్లీ బంధం గానీ నీతో ఏర్పడితే, ఖచ్చితంగా నీ జీవితము అద్భుతంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే నువ్వు కొలిచేటువంటి నీ ఇష్టదైవమైనటువంటి దైవము నీతో పలుకుతున్నప్పుడు, నీతో స్పందిస్తున్నప్పుడు, నీకు అద్భుతాలు చేస్తున్నప్పుడు, జీవితంలో అద్భుతాలు జరగడం కాదు, జీవితమే అద్భుతంగా ఉంటుంది. ఆ కాన్సెప్ట్‌ను ఈ చిత్రంలో చూపిస్తున్నాము. చివరగా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన అంశము నేను చెప్తున్నాను. వాస్తవంగా ఈ చిత్ర నిర్మాణం గురించి మేము అనుకున్నప్పుడు కొంతమంది నాకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏందంటే, మీరంతా దైవము, దేవుడు ఏదో మంచి అని చెప్తున్నారు. దీనికి డబ్బులు రావు. మీరు కాన్సెప్ట్ మార్చుకోండి అని చెప్పారు. అయితే నా లోపల ఉన్న ఉద్దేశ్యం ఏంటంటే, ఒక మంచిని గానీ, లేదంటే ఒక గొప్ప విషయాన్ని గానీ సమాజానికి ఎస్పెషల్లీ యువతకు ఇచ్చినప్పుడు కంపల్సరీగా మేము చేసే ఈ ప్రయత్నము 1% మందిని మార్చినా వారు మారడంతోటి ఆ కుటుంబాల్లో కలిగేటువంటి ఆనందము మాకు పుణ్యమై తిరిగి వస్తుంది. ఖచ్చితంగా మాకు ఇంకో రూపంలో మేము కోరుకున్నటువంటి ఆ ఫలితాలు మాకు ఖచ్చితంగా వస్తాయనే ఒక దృఢ నిశ్చయంతోటి మేము ఈ చిత్ర నిర్మాణంలోకి ముందుకొచ్చాము. ఈ చిత్ర నిర్మాణము మేబీ జూన్ ఎండింగ్ నుంచి కంటిన్యూస్‌గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే నటీనట వర్గము, మిగతా సాంకేతిక వర్గాన్ని కూడా వీలైనంత త్వరగా ఎంపిక చేసి మేము చిత్ర నిర్మాణంలో ముందుకెళ్తాము. చివరిగా ఒక మాట నేను చెప్పాలనుకున్నాను. ఈరోజు కాలేజీలో ఉండే యూత్ కానీ, సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఉండే యూత్ కానీ చాలామంది ప్రేమ కోసం క్రేవింగ్ చేసుకొని
దాన్ని హత్యలుగా, లేకపోతే ఒక యాసిడ్ పోయడము, లేకపోతే వాళ్ళని చంపడం దాకా చాలా దారుణమైన పరిస్థితులు ఇవాళ మనము గమనిస్తున్నాం. అయితే ఈ చిత్రం చూసిన తర్వాత మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు ఏ క్రేవింగ్తో అయితే ఒక గర్ల్ ఫ్రెండ్తో, ఒక బాయ్ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నారో, అదే క్రేవింగ్, అవసరమైతే అంతకంటే ఎక్కువ క్రేవింగ్ తోటి మీరు మీ గాడ్తో ప్రయాణం చేయాలని సంకల్పం తీసుకుంటారు. మీ ఇష్టదైవం మీకు కనిపించాలని, మీ ఇష్టదైవంతో బంధం రావాలని ఈ చిత్రం చూసిన వాళ్ళు తపస్సు చేస్తారు. ఇది నేను చెప్పగలను. సో ఇలాంటి ఒక గొప్ప చిత్రం నిర్మించాలన్నది మా సత్సంకల్పము. ఈ సంకల్పాన్ని మొదటగా ఈరోజు మేము ప్రారంభించాము. ఈ ప్రారంభాన్ని ప్రపంచానికి, ప్రజల వద్దకు తీసుకెళ్లేది మా మీడియా సోదరులే కాబట్టి మీ నుంచి వచ్చే సహకారం నుంచి మా చిత్ర నిర్మాణం మరింత ముందుకు వెళ్తుంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమ్మా భగవాన్ డివోటీస్ అందరూ కూడా ఇది చూస్తారు. అయితే ఈ చిత్రంలో మేము మొత్తము మామూలు సాంఘిక విలువలతో ఉండే చిత్రంగానే చూపిస్తాము. ఎట్ ది సేమ్ టైం దైవంతో కనెక్షన్, దైవంతో బంధం ఉంటే ఈ టీచింగ్స్ని ఇంప్లిమెంట్ చేసి ఈ చిత్రం ద్వారా చూపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఏవైతే అన్న టీచింగ్స్ చెప్తున్నారో అవన్నీ నా లైఫ్లో నేను ఇంప్లిమెంట్ చేసుకొని నా పిల్లలతో కూడా అదే టీచింగ్స్ ఫాలో అవుతూ, జనరల్గా వాళ్ళు కూడా అవే టీచింగ్స్ వింటున్నారు. అంటే ఇప్పుడు అంతరంగ ప్రపంచాన్ని చూసుకుంటే బయట ప్రపంచం అట్లనే ఉంటుంది అని అన్న ఏ టీచింగ్ అయితే చెప్తున్నారో అదే నా పిల్లల విషయంలో నేను బయట అనేది చెయ్యలేదు. అన్న ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి ఇది పిల్లలు యూత్ అందరికీ అందించాలని చెప్పి ఇది మంచి థాట్. అయితే నేను నా పిల్లల విషయంలో నేను ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నానండి. అలానే రన్ అవుతుంది ఇప్పుడు. అది మాత్రం కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. నా ఏజ్ కూడా నేను ఇక్కడ ధర్మాల్లో స్టార్ట్ అయ్యేటప్పుడు 13 ఇయర్స్ ఏజ్ నుంచి నేను అమ్మా భగవాన్ టీచింగ్స్ వింటున్నాను. స్టిల్ నౌ ఇప్పటి వరకు అన్న ఏవైతే టీచింగ్స్ చెప్పినారో అవి 100కి 200% కరెక్ట్ అండి. అదే జరుగుతుంది నా లైఫ్లో కూడా. ఇట్లాంటి యూత్ చాలామంది ఉన్నారు. నెక్స్ట్ స్టెప్లో వాళ్ళందరినీ కూడా ఇట్లానే మీ ముందు మీడియా ముందుకు తీసుకొని వస్తున్నానని చెప్తాను, గర్వంగా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఇందులో నేను మెయిన్ పాత్ర పోయి జాబ్ చేస్తున్నాను. మన అనిల్ కుమార్ గారు నా మీద బాధ్యత అప్పచెప్పారు. నేను చాలా కృషితో కష్టపడి చేస్తున్నాను. మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. మీలో నేను ఒక్కనే. నేను ఒకప్పుడు కూడా మీడియాలో జాబ్ చేశాను. మేమందరం రాధా గారు అందరం కలిసి మేము పనిచేసాము. మీరందరూ మాకు సహాయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.